హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సత్య ఆన్లైన్ క్లాసెస్. సో మనకు రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠికలో మిగతా అంశాలను మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి దానిపైన మనకు వివిధ సుప్రీంకోర్టు కేసులు అంటే సుప్రీంకోర్టు వివిధ కేసులలో రాజ్యాంగ పీఠికకు సంబంధించినటువంటి మౌలిక పదాల గురించి పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాధాన్యత గురించి మనకు తెలియజేసింది. సో సుప్రీంకోర్టు కేసులు మరియు ప్రవేశిక మౌలిక అంశాలు. సో ఇది చూసినట్లయితే మనకు ఫస్ట్ వన్ ఏకే గోపాలన్ కేసు. ఏంటండి? ఏకే గోపాలన్ కేసు. ఇది 1950. సో ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ యొక్క అర్థాన్ని మరియు వాటి యొక్క పరిధిని ప్రవేశిక తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ యొక్క అర్థాన్ని మరియు వాటి యొక్క లిమిట్ను, వాటి యొక్క పరిధిని మన రాజ్యాంగ పీఠిక తెలియజేస్తుంది అని చెప్పేసి ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. సో తర్వాత మనకు బేరుబారి కేసు. సో బేరుబారి కేసుని యూనియన్ కేసు అని అంటారు. 1960. సో ఈ కేసులో సుప్రీంకోర్టు పీఠిక యొక్క ప్రాధాన్యతను అసలు పీఠిక యొక్క ప్రాధాన్యత అనేది రాజ్యాంగంలో లేనిది. సో పీఠికను ఆధారంగా చేసుకొని రాజ్యాంగమును మనం రాజ్యాంగమును అమలు చేయలేం. సో రాజ్యాంగంలో పీఠిక అంతర్భాగం కాదు. సో రాజ్యాంగమును సవరించుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, కానీ పీఠికను సవరించేటువంటి వీలు లేదు. సో పీఠిక అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను స్ఫూర్తిగా మరియు విప్లవాల యొక్క మౌలిక అంశాల స్ఫూర్తిగా ఏర్పాటు చేసింది, కానీ ఇది రాజ్యాంగంలో భాగం కానే కాదు అని చెప్పేసి బేరుబారి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం జరిగింది. ఓకేనా? సో పీఠిక అనేది లేదా ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగము కాదు. తర్వాత గోలక్నాథ్ కేసు. సో గోలక్నాథ్ కేసు 1967కి సంబంధించిన కేసు. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే రాజ్యాంగం యొక్క ఆశయాల లక్ష్యాల సూక్ష్మ రూపమే, సంక్షిప్త రూపమే ప్రవేశిక అని చెప్పారు. అంటే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి అన్నిటికీ కూడా మనకు పీఠిక అనేటువంటిది ఒక సంక్షిప్త రూపంలో చెప్పబడింది. రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, ఆశయాలను పీఠికలో ఒక సూక్ష్మ రూపంలో మనకు పీఠికలో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి గోలక్నాథ్ కేసులో పీఠిక యొక్క ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. సో గతంలో మనకు బేరుబారి కేసులో అసలు పీఠిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, రాజ్యాంగంను అమలు చేయడానికి పీఠికను పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. సో పీఠిక ఆధారంగా రాజ్యాంగంను అర్థం చేసుకోలేము, సో రాజ్యాంగంను అమలు చేయలేము, పీఠిక ఆధారంగా చట్టాలు చేసే అధికారం లేదు, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్న, పీఠికను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి పీఠిక యొక్క ప్రాధాన్యతను గత కేసులో బేరుబారి కేసులో తగ్గిస్తే గోలక్నాథ్ కేసుకు వచ్చేసరికి రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, ఆశయాల యొక్క సంక్షిప్త రూపం, సూక్ష్మ రూపమే పీఠికగా మనకు రాజ్యాంగంలో కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇక పీఠిక యొక్క ప్రాధాన్యతను ఎక్కువగా పెంచినది కేశవనంద భారతి కేసు. 1973. సో ఈ కేసులో రాజ్యాంగం కంటూ ఒక మౌలిక స్వరూపం ఉంటుంది. ఈ మౌలిక స్వరూపము, ఈ మౌలిక అంశాలు అనేటువంటివి రాజ్యాంగంలో మనకు ప్రత్యక్షంగా కనిపించవు. రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ను, భాగాలను మనం చదివినప్పుడు దాని యొక్క మౌలిక సారాంశం అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ మౌలిక సారాంశమే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు
మన పీఠికలో మన రాజ్యాంగ నిర్మాతలు మనకు అందించారు. సో పీఠికను ఆధారంగా చేసుకొని పార్లమెంటు తగు చట్టాలు చేస్తుంది. తర్వాత రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ను వ్యాఖ్యానం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు పీఠికలో ఉన్నటువంటి పదాలను ఆధారంగా చేసుకొని వ్యాఖ్యానం చేయవచ్చును అని చెప్పి పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పి కేశవానంద భారతి కేసులో పేర్కొంది. సో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే, రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పారు. తర్వాత ఎక్సెల్ వేర్ కేసు, ఎక్సెల్ వేర్ కేసు 1979. సో ఈ కేసులో మన ప్రవేశికలోని లేదా పీఠికలోని సామ్యవాదం అనే పదానికి నిర్వచనమును తెలియజేశారు. ఎందుకంటే మనకు పీఠికలో 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సామ్యవాదం అనే పదం చేర్చబడింది. సోషలిస్ట్ అని చెప్పేసి ఈ పదాన్ని చేర్చారు. అంటే ఇండియా అనేది ఒక సోషలిస్ట్ కంట్రీ అని చెప్పబడడానికి పీఠికలో మన సామ్యవాదం అనే పదాన్ని చేర్చారు. అయితే మనది సామ్యవాద దేశం అయితే మరి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను ఎందుకు ప్రోత్సహిస్తుంది, ప్రైవేట్ రంగానికి ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది, ప్రభుత్వం తన పెట్టుబడులను ప్రభుత్వము తన యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఎందుకు ఉపసంహరించుకుంటుంది, సో ఇవన్నీ కూడా సామ్యవాదం ఎలా అవుతుంది. సామ్యవాదం అంటే పూర్తిగా దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. సో ప్రైవేటు వ్యవస్థకు ప్రాధాన్యత ఉండకూడదు. ప్రభుత్వం ఆధీనంలోనే వనరులన్నీ కూడా ప్రజలందరికీ సమానంగా పంపిణీ జరగాలి. ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది పూర్తిగా ఉండాలి. సో అదే సామ్యవాద వ్యవస్థ కదా. మరి భారతదేశంలో సామ్యవాద వ్యవస్థ ఉందని ఎలా చెప్పగలుగుతాము అని చెప్పేసి అన్నప్పుడు, సో భారత సామ్యవాదం అనేటువంటిది ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటిది. ఇది ప్రజాస్వామ్య సామ్యవాదం. ఇది పూర్తి రష్యా లాంటి సామ్యవాదం కాదు. అనగా ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చినప్పటికీ సో ఆ ప్రైవేట్ రంగం పైన కూడా ప్రభుత్వం యొక్క నియంత్రణే ఉంటుంది. సో నూతన ఆర్థిక సంస్కరణలు కానీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కానీ, కొత్తగా ఆర్థిక విధానాలు ఏమైనా కూడా అవి సామ్యవాద లక్ష్యం కోసమే అందించబడతాయి. ఆర్థిక ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందడం కోసమే ఈ నూతన విధానాలు ప్రవేశపెట్టబడతాయి. అంతిమంగా సమసమాజ స్థాపనే రాజ్యాంగం యొక్క లక్ష్యము, సామ్యవాదం యొక్క ఉద్దేశము. సో సామ్యవాదం అనేది మన రాజ్యాంగం యొక్క మౌలిక అంశము అని చెప్పేసి భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న సామ్యవాద పదం అనేది ఇతర దేశాల సామ్యవాదంతో పోల్చదగినది కాదు. ఇది ఒక ప్రత్యేకమైన విశిష్టతను కలిగి ఉంది. ఇది భారతదేశంలో నెహ్రూ తీసుకొచ్చినటువంటి సామ్యవాదం. దీన్ని ప్రజాస్వామ్య సామ్యవాదం అని చెప్పేసి భారత సామ్యవాదానికి ఒక నిర్వచనాన్ని, రాజ్యాంగ పీఠికలో ఉన్న సామ్యవాదం అనే పదానికి నిర్వచనాన్ని ఈ కేసులో ఇవ్వడం జరిగింది. తర్వాత డిఎస్ నకరా కేసు. సో ఈ డిఎస్ నకరా కేసులో తీర్పు ఏమిచ్చారు సుప్రీంకోర్టు అంటే, యాక్చువల్గా ఏంటంటే మనకు సామ్యవాదం, భారతదేశం సామ్యవాదం అనడానికి చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. భూ సంస్కరణలు చేశాము, జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది, తర్వాత రాజాభరణాలను రద్దు చేయడం జరిగింది, తర్వాత బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది, తర్వాత బీమా సంస్థలను జాతీయం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు సామ్యవాద దేశం అనడానికి ఎగ్జాంపుల్. అయితే మళ్ళీ 1980s తర్వాత భారతదేశంలో ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. సో ఈ సమయంలో భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం అనే పదం తన ప్రాధాన్యతను కోల్పోతుంది. సో సామ్యవాదం అనే పదం ఇంకా మనం కొనసాగించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి డిఎస్ నకరా కేసులో పేర్కొన్నారు. అయితే ఈ డిఎస్ నకరా కేసులో ఎవరైతే సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో ఉండవలసిన అవసరం లేదు, సామ్యవాదం అనే ప్రాధాన్యత పోయింది అని సవాల్ చేశారో అప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏమని చెప్పిందంటే, సో భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఈ సామ్యవాదం మన రాజ్యాంగం యొక్క సామ్యవాదము గాంధీయిజము మరియు మార్క్సిజం యొక్క కలయికగా ఉన్నటువంటిది. గాంధీయిజము మరియు మార్క్సిజం యొక్క కలయికగా ఉన్నటువంటిది. సో ఇది అంతిమ ఆర్థిక ఫలితాలు అంతిమంగా ప్రజలకు అందరికీ సమానంగా అందే వరకు ఈ సామ్యవాదం అనేది కొనసాగుతుంది. సో భారత సామ్యవాదం అనేటువంటిది ఇటు గాంధేయవాదము మరియు అటు మార్క్సిజం యొక్క కలయికగా మనం చెప్పొచ్చు అని చెప్పేసి డిఎస్ నకరా కేసులో పేర్కొన్నారు. ఇక తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు కంటే ముందు మనం ఎస్ఆర్ బొమ్మాయి కేసు చూద్దాం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. ఈ కేసులో
పీఠిక అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపమైన అంశము అని చెప్పారు. రాజ్యాంగ మౌలిక స్వరూపమైన అంశము అన్నది. ఎందుకంటే రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలన్నీ కూడా మనకు పీఠికలో ఉన్నాయి కాబట్టి రాజ్యాంగంలో మౌలికమైనటువంటి భాగము పీఠిక అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో పేర్కొన్నారు. ఈ పీఠికలో ఉన్నటువంటి దాన్నే మనం లౌకికత్వం అనేది మన భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అన్నారు. తర్వాత సమాఖ్య వ్యవస్థ అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపము అని చెప్పారు. అలా లౌకికత్వము, సమాఖ్య మరియు పీఠిక అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి అంశాలు అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో పేర్కొనడం జరిగింది. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995. సో ఈ కేసులో సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని మరొకసారి సమర్థించడం జరిగింది. సో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని పునరుద్ఘాటించింది. రాజ్యాంగంలో అంతర్భాగమే అని పునరుద్ఘాటించింది. తర్వాత మరొక కేసు అశోక్ కుమార్ గుప్తా కేసు. సో 1997. సో ఈ కేసులో సామాజిక న్యాయం, రాజ్యాంగ పీఠికలో చెప్పబడిన సాంఘిక లేదా సామాజిక న్యాయం అనేది ప్రాథమిక హక్కు వంటిది అని చెప్పారు. రాజ్యాంగ పీఠికలో చెప్పినటువంటి సామాజిక న్యాయము ఒక ప్రాథమిక హక్కు వంటిది. ఎందుకంటే సమాజంలో అసమానతలు అనేవి నిర్మూలించబడాలి, సమాజంలో సమానత్వం అనేది పెరగాలి, మరియు సామాజిక వివక్షతలను పోయి ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా సమాజంలో సమానంగా జీవించేలా ఉండాలి. కాబట్టి సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేది రాజ్యాంగం కల్పించిన ఒక ఫండమెంటల్ రైట్ వంటిది అని చెప్పేసి మనకు పీఠికలో ఉన్న సామాజిక న్యాయానికి ప్రాధాన్యతను అశోక్ కుమార్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక అరుణా రాయ్ కేసు. సో చివరిది అరుణా రాయ్ కేసు 2002 సంవత్సరంలో. సో మనకు ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్, అదేవిధంగా ఒక సామాజికవేత్త మరియు సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి వ్యక్తి అరుణా రాయ్. సో అరుణా రాయ్ 2002 సంవత్సరంలో సుప్రీంకోర్టులో ఒక సవాల్ చేయడం జరిగింది. ఏమిటి అంటే, సో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో హిందూ మతానికి సంబంధించినటువంటివి చేర్చడం జరిగింది. ఇది భారత లౌకికత్వానికి విరుద్ధమైనది కదా, ఇది సెక్యులరిజానికి అగేనిస్ట్గా ఉన్నది కదా అని చెప్పేసి మనకు అరుణా రాయ్ కేసులో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎందుకంటే ఉదాహరణకు మనకు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు అనేవి ఉపవాచకంగా మనకు 10th క్లాస్లో ఉపవాచకంగా భగవద్గీతను తీసుకురావడము, తర్వాత పాఠశాలల్లో ఒక పీరియడ్ యోగా క్లాస్గా పెట్టడము, ఇవన్నీ కూడా హిందూయిజాన్ని బలవంతంగా చూపినట్టే. సో ఇది సెక్యులరిజానికి భంగం కలుగుతుంది, ఇది ప్రభుత్వ విద్యా సంస్థలలో మతబోధన చేసినట్టే అని చెప్పి అరుణా రాయ్ సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఇక్కడ వినూత్నమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. అదేమిటి అంటే, సో మతబోధన చెయ్యరాదు అనేటువంటిది పూర్తిగా మతాన్ని రాజ్యాంగం విమర్శించట్లేదు, రాజ్యాంగం మతాన్ని పూర్తిగా తిరస్కరించట్లేదు. సో సమానత్వం, మత సామరస్యం అనేటువంటిది మాత్రమే మన రాజ్యాంగం కోరుకుంటుంది. సో భారత లౌకికత్వం అనేటువంటిది సో విశిష్టమైనటువంటిది. సో ఇతర దేశాల లౌకికత్వానికి భారత లౌకికత్వం చాలా వ్యత్యాసం ఉంటుంది. రాజ్యం నుంచి మతాన్ని వేరు చేయాలని కానీ, మత విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని కానీ, సో మత సాంప్రదాయాలను, మత విషయాలను పూర్తిగా ప్రభుత్వం తిరస్కరించాలని కానీ ఇతర దేశాలలో మనకు ఉంటుంది. కానీ అలాంటిది మన దేశంలో ఉండదు. ఎందుకంటే